హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ తెలుగు అమ్మాయి. ఈరోజు ఇంట్లో నేను చికెన్ బిర్యానీ చేసినంత ఈజీగా మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్లో ఇక్కడ చూపిస్తున్న మసాలాలన్నీ వేసుకొని ఇంకా పెరుగు కూడా వేసుకొని నీట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకో బౌల్లో ఆయిల్ వేసుకొని నేనైతే ఇక్కడ కుక్కర్లో పెట్టాను. కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అయితే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి కొన్ని అయితే పక్కన తీసి పెట్టుకున్నాను. ఇంకా మసాలాలు కలిపి పెట్టుకున్న మటన్ అయితే ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. మటన్లో నుంచి ఫస్ట్ అయితే వాటర్ బయటకు వస్తాయి కాబట్టి కొంచెం మూత పెట్టి అలాగే బాయిల్ చేసుకోవాలి. నేనైతే ఈ కప్పుతో తీసుకుంటున్నాను రైస్. మనము ఇలా బిర్యానీ చేస్తున్నప్పుడు ఏదైనా కప్ మెజర్మెంట్తో తీసుకుంటే రైస్ కూడా కరెక్ట్గా వస్తుంది. మరి మెత్తగా కాకుండా కరెక్ట్గా వస్తుంది. ఇక నేనైతే రైస్ కుక్కర్లో ఆయిల్ వేసి ఇంకా కొన్ని మసాలాలు అయితే వేసుకున్నాను రైస్ కోసం. అలాగే కొన్ని 2-3 పచ్చిమిర్చిని కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఇంకా నేను మటన్లో కూడా వేయడం మర్చిపోయానని మళ్ళీ దాంట్లో కూడా 2-3 పచ్చిమిర్చి కట్ చేసి వేసాను. అలాగే మటన్లో ఫ్లేవర్ కోసం అయితే పుదీనా వేసాను. ఇలా వేసుకొని ఒకసారి కొంచెం స్ప్రెడ్ చేసుకొని కలపకుండా అలాగే వదిలేస్తే ఆ ఫ్లేవర్ అంతా బాగా టేస్ట్ బాగా వస్తుంది అలా ఫ్లేవర్ కలిస్తే. ఇంకా రైస్కి అయితే ఈ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నానో ఆ కప్తో 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ తీసుకొని ఇంకా కొంచెం సాల్ట్ వేసి అయితే వాటర్ని రోలింగ్ బాయిలింగ్ వచ్చే వరకు అలా వదిలేయాలి. ఫస్ట్ అయితే నేనైతే రైస్ని క్లీన్ చేసుకోలేదు. రైస్ని క్లీన్ చేస్తే దాంట్లో వాటర్ వేసి నానబెట్టడం ద్వారా మనము వాటర్ కొంచెం అటు ఇటు అయిపోయి రైస్ కరెక్ట్గా రాదు. అందుకే నేను రైస్ యాడ్ చేసే ముందు కడిగి పెడతాను. ఇంకా మటన్ అయితే వండర్లోని వాటర్ మొత్తం బయటకు వచ్చి మటన్ అయితే బాయిల్ అయ్యింది. ఇంకా కొన్ని వాటర్ వేసి కలిపి నేనైతే కుక్కర్ విజిల్కి పెడుతున్నాను. ఒక 3-4 విజిల్స్ వస్తే మటన్ అయితే కొంచెం పీస్ మంచిగా కుక్ అవుతుంది. అంతవరకు వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యాయి. ఇక దాంట్లో అయితే నేను రైస్ యాడ్ చేసుకున్నాను. ఇంకా 3 విజిల్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే కుక్కర్ది మటన్ అయితే మంచిగా కుక్ అయింది. 10-15 మినిట్స్ తర్వాత రైస్ కూడా మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడైతే బిర్యానీ కోసం నేనైతే పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి బౌల్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఈ కుక్ చేసిన మటన్ని దాంట్లో యాడ్ చేసుకున్నాను. ఇలా మటన్ మొత్తం వేసి ఒక లేయర్ లాగా చేసి ఇంకా మనం కుక్ చేసుకున్న రైస్ కూడా యాడ్ చేసుకోవాలి. మంచిగా లేయర్స్ వేసుకుంటే బిర్యానీ చాలా బాగా వస్తుంది. ఇలా వేసేసిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా, నా దగ్గర అయితే కొత్తిమీర లేదు సో పుదీనా ఒకటే వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి. అలాగే నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న నెయ్యిని కూడా వేసాను. ఇలా బయట నుండి తెచ్చుకునే దానికన్నా మనం ఇంట్లో చేసుకుని చాలా బాగుంటుంది. ఈ నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకున్నానో చూడాలంటే నేను రిలేటెడ్ వీడియోలో ఇస్తాను చూడండి. ఇంకా ఆ నెయ్యిని కూడా మంచిగా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసి ఇంకా బౌల్ పైన మూత పెట్టేసి ఏదైనా బరువు పెట్టుకున్నాను. ఇలా బరువు పెట్టడం ద్వారా దమ్ బయటికి పోకుండా ఉంటుంది. ఒక 15 మినిట్స్ అలా దమ్ చేసుకున్న తర్వాత మూత తీసి ఒక 10 మినిట్స్ అలాగే వదిలేయండి. వెంటనే మూత తీసేయొద్దు. ఒక 10 మినిట్స్ తర్వాత ఇంకా మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వేడివేడిగా తినేయడమే. మటన్ చూసారు ఎంత బాగా కుక్ అయిందో.